ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి దూసుకుపోతోంది. ఈ రాష్ట్రం తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీకి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో ఎస్పీ 36 స్థానాల్లో దూసుకుపోతోంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా ఉన్న యూపీలో ప్రతిపక్ష కూటమి ముందంజలో కొనసాగడం ఎన్డీఏకు పెద్ద షాక్గా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 62 స్థానాల్లో విజయం సాధిస్తే బీఎస్పీ 10, ఎస్పీ 5 చోట్ల మాత్రమే గెలిచింది. ఈసారి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయగా ఎస్పీ 62, కాంగ్రెస్ 17 చోట్ల బరిలోకి దిగింది. 75 సీట్లలో పోటీ చేసిన బీజేపీ కేవలం సగం స్థానాల్లో మాత్రమే ప్రభావితం చూపిస్తోంది. మోదీ చరిష్మా, గుజరాత్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ద మ్యాజిక్ ఇక్కడ పెద్దగా పనిచేయలేదనే చెప్పుకోవచ్చు. ఓబీసీ వర్గాల చుట్టూ తిరిగే యూపీ రాజకీయాల్లో ములాయం కుటుంబం ప్రభావం ఎంతగానో ఉంటుంది. యాదవ్ ఓటు బ్యాంకు కారణంగా ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు సీఎం అయితే అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అటు యాదవులతో పాటు ముస్లింలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వీరు తమ పాలనలో ఆ వర్గాలకు పెద్దపీట వేశారు. ఆ సామాజిక సమీకరణాల వల్లే ఈసారి యూపీలో అఖిలేష్ చరిష్మా బాగా పనిచేసిందని చెబుతున్నారు. తాజా ఫలితాలతో అఖిలేష్ యూపీ రాజకీయాలకు హీరోగా మారితే ఆయన భార్య డింపుల్ యాదవ్ గెలుపు వారికి మరింత బలం పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో ములాయం కుటుంబం మళ్లీ పుంజుకుందనే చర్చ సాగుతోంది. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది. ప్రియాంక వాద్రా కంకణం కట్టుకుని మరి ఆమెను ఓడించేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి రికార్డు సృష్టించిన ఇరానీ ఈసారి ఓ సాధారణ కార్యకర్త చేతిలో ఓటమి చవిచూశారు. స్మృతి ఇరానీపై 129,399 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి కిశోరి లాల్. పశ్చిమ బెంగాల్లో దీదీ దంచికొట్టింది. ఒంటి చేత్తో బీజేపీ దూకుడుకు కళ్లం వేసింది. లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలతో విజయ్ దుందూబి మోగించింది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్. భారీ అంచనాలతో ప్రచారం హోరెత్తించిన బీజేపీ 11 సీట్లకే పరిమితమైంది. 2019లో గెలిచిన స్థానాలను సైతం నిలబెట్టుకోలేక చతికిలబడింది. బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలుండగా 30 సీట్లలో టీఎంసీ విజయానికి చేరువైంది. 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 1 సీటులో ముందంజలో ఉంది. ఈ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు బెంగాల్ నుంచే సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఎవరెంత ప్రయత్నించినా బెంగాల్ గడ్డపై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. ఒడిశాలో కమలం వికసించింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కొల్లగొట్టడమే కాకుండా అసెంబ్లీలో పాగా కూడా వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా బంపర్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఎర్లీ ట్రెండ్స్లో ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే ఛాన్స్ ఉందని వినిపించినా కూడా చివరికి కమలదళమే పైచేయి సాధించింది. 147 నియోజకవర్గాలకు 80 స్థానాలు దక్కించుకుని స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్ 74ను సొంతంగా గెలుచుకుంది. 49 స్థానాలతో బీజేడీ సెకండ్ ప్లేస్కు పడిపోగా కాంగ్రెస్ 15 సీట్లు దక్కించుకుంది. లోక్సభ స్థానాలకు సంబంధించి ఒడిశాను దున్నేసింది బీజేపీ. 21 స్థానాలకు 19 సీట్లను దక్కించుకుంది. బీజేడీ, కాంగ్రెస్ ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి. వికే పాండ్యన్ రాజకీయ అరంగేట్రం నవీన్ పట్నాయక్ను భారీగా దెబ్బకొట్టినట్లుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. బీజేపీ ఒడిశా ఆత్మగౌరవ నినాదం బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. వరుసగా 5 పర్యాయాలు నవీన్ పట్నాయక్ను ఆదరిస్తూ వచ్చిన ఒడిశా ఓటర్లు ఈసారి మార్పు కోరుకున్నారని స్పష్టం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బోల్తా కొట్టింది. పోటీ చేసిన 22 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అవి కూడా పంజాబ్లోనే. ఢిల్లీలో పోటీ చేసిన 4 సీట్లలో ఆప్ పార్టీకి ఘోర ఓటమి తప్పలేదు. హర్యానాలోని కురుక్షేత్రలో గట్టి పోటీ ఇచ్చినా ఫలితం దక్కలేదు. కేజ్రీవాల్ కోటి ఆశలు పెట్టుకున్న పంజాబ్లోనూ చీపురు పార్టీకి ఎదురుగాలే వీచింది. కాంగ్రెస్తో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతింది. రాష్ట్రంలోని 13 స్థానాలకు కేవలం 3 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ మాత్రం ఓట్లు కురిపించలేదు. కేజ్రీవాల్ జైల్లో ఉన్న ఫోటోలతో ఆప్ అభ్యర్థులు ప్రచారం చేసిన సింపతి వర్కౌట్ కాలేదని ఫలితాల సరళి చెబుతోంది. ఇటు మహాయుతి కూటమికి షాక్ ఇచ్చారు మహారాష్ట్ర ఓటర్లు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎన్డీఏ వెనుకంజలో ఉంది. మొత్తం 48 స్థానాల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 14 చోట్ల, షిండే వర్గం శివసేన 5, అజిత్ పవార్ ఎన్సీపీ 1 చోట మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 10, ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ 11, శరద్ పవార్ ఎన్సీపీఎస్సీ 6 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందగా స్వతంత్ర అభ్యర్థి 1 చోట విజయం సాధించారు. గత 2 ఏళ్లలో ఎన్సీపీ, శివసేన పార్టీలు చీలిపోయి ఆ 2 వర్గాలు ఎన్డీఏలో చేరిపోవడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఈ పార్టీలోని 2 వర్గాలు 2 కూటముల్లో చేరి ఈ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. 2 పార్టీల్లో చీలిక విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరితో మరాఠా రిజర్వేషన్ల అంశం కమలం పార్టీకి నెగిటివ్గా మారిందని చెప్పొచ్చు. దీనికి తోడు అజిత్ పవార్ తిరుగుబాటులో బలహీనంగా మారిన శరద్ పవార్ ఎన్సీపీకి ఈ ఎన్నికలు బూస్టింగ్గా మారాయి. సింపతి వర్కౌట్ కావడంతో అజిత్ పవార్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానం ముందంజలో ఉంది. దీనికి తోడు బారామతిలో అజిత్ భార్య సునేత్రపై పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆధిక్యంలో కొనసాగడం ఆయన పార్టీకి బలాన్నిచ్చే అంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో నైతికంగా బీజేపీ ఓటమి పాలైందన్నారు శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం నేత సంజయ్ రౌత్. మోదీ షా అహంకారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. भारतीय जनता पार्टी ने 2014 और 2019 में पूरा बहुमत प्राप्त किया था अकेले पार्टी, एनडीए वगैरह छोड़ दी. लेकिन 2024 में भारतीय जनता पार्टी को बहुमत नहीं मिला है. ये नरेंद्र मोदी जी का और अमित शाह का पराभव इंडिया अलायंस सत्ता स्थापनेचा दावा करणार आहे का? और मैं इतना ही कहूंगा, राहुल गांधी जी का नेतृत्व और स्टेट, चाहे ममता बनर्जी हो, यहाँ उद्धव ठाकरे जी हो, शरद पवार साहब है, अखिलेश यादव जी, तेजस्वी, सभी ने जी जान से मेहनत की और ये जो अहंकार है मोदी और शाह जी का, उनको खत्म कर दिया है. బారామతిలో వదిన మరదళ్ల పోరు భలే రక్తి కట్టించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైట్లో వదిన సునేత్ర పవార్పై పైచేయి సాధించారు మరదలు సుప్రియా సూలే. మహారాష్ట్రలోని బారామతి నుంచి 28,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే. బీహార్ సీఎం నితీష్ కుమార్ కారణంగా అధికారానికి దూరమైన ఆర్జేడీకి లోక్సభ ఎన్నికల్లోనూ కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 15 సీట్లలో, బీజేపీ 13 చోట్ల, లోక్ జనశక్తి 5 చోట్ల లీడ్లో ఉన్నాయి. ఇండియా కూటమిలోని ఆర్జేడీ 3, సిపిఐ ఎంఎల్ 2, కాంగ్రెస్ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి మరోసారి ఎన్డీఏ పంచన చేరిన నితీష్ కుమార్ వల్ల ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఘోరంగా దెబ్బతిన్నారు. ఈసారి ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అటు నితీష్తో పాటు ఎన్డీఏ కూటమికి షాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ మోదీ చరిష్మా,
నితీష్ రాజకీయ చాణక్యం ముందు అవేవీ పనిచేయలేదు. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఆర్జేడీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అయితే తన కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ను బీహార్ రాజకీయాల్లో నిలబెట్టడంలో సక్సెస్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఈసారి ఇద్దరు కూతుళ్లను కూడా ఎన్నికల బరిలోకి దింపారు. పాటలీపుత్ర నుంచి రంగంలోకి దిగిన లాలూ కుమార్తె మీసా భారతి ఆధిక్యంలో కొనసాగుతున్న సరన్లో పోటీ చేస్తున్న చిన్న కుమార్తె రోహిణి ఆచార్య మాత్రం వెనుకంజలో ఉన్నారు.